మరో బ్రేకింగ్. ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తును ఎన్ఐఏ ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా అటవీ ప్రాంతంలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. ఉగ్రకుట్ర కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఆదిల్ అహ్మద్, జాసిర్ బిలాల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా భద్రతా దళాలు సోదాలు చేస్తున్నట్లు సమాచారం. అనంతనాగ్లోని మటన్ అటవీ ప్రాంతంలో ఉగ్ర ముఠాలు ఆశ్రయం పొందే పలు రహస్య స్థావరాల గురించి నిందితులు అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆత్మాహుతికి ముందు అడవిలో ట్రయల్ రన్ జరిగినట్లు అనుమానిస్తోన్న ఎన్ఐఏ ఇప్పటివరకు ఈ కేసులో 7గురిని అరెస్ట్ చేసింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తును ఎన్ఐఏ ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా అటవీ ప్రాంతంలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. ఉగ్రకుట్ర కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఆదిల్ అహ్మద్, జాసిర్ బిలాల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా భద్రతా దళాలు సోదాలు చేస్తున్నట్లు సమాచారం. అనంతనాగ్లోని మటన్ అటవీ ప్రాంతంలో ఉగ్రముఠాలు ఆశ్రయం పొందే పలు రహస్య స్థావరాల గురించి నిందితులు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఆత్మాహుతికి ముందు అడవిలో ట్రయల్ రన్ జరిగినట్లు అనుమానిస్తోన్న ఎన్ఐఏ ఇప్పటివరకు ఈ కేసులో 7గురిని అరెస్ట్ చేసింది.